అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా తోడువై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్రయమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏనాటికి, నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏనాటికి. శుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను సోలిపోనివ్వక, సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక, ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా, ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.
యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతి నీ పరిచర్యను తుదముట్టించుటే నా ఆయనే నీ పొందుకోరి నీ స్నేహితుడానైతి నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందినా నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముచే నీ పరిపూర్ణత చెందేదా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నా ధన్యత అందరం ఏమని వివరింతును ఏమని వివరింతును నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో
ఏం ధన్యత అండి ఆయన స్థానంలో నుంచొని ఆరాధించడం. ఇంతకంటే మనకేం కావాలి కదా. ఇది ఒక గొప్ప భాగ్యంగా తీసుకోవాలి మనం మన జీవితంలో. అంత పరిశుద్ధమైన దేవుడిని, అంత మహిమ గల దేవుడిని ఆరాధించడం మన భాగ్యం. ఎంతమంది నమ్ముతున్నారు? అందరి జీవితంలో ఆయన మనకి స్థిరపరచువాడు, బలపరచువాడు. రైట్? సో అపవాది ఏమి సిద్ధపరిచినా మనల్ని ఏమీ చేయలేడు. ఎందుకంటే అపవాది కూడా ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. రైట్? ఆయన దాటి మన చెంతకు వచ్చేది ఏది లేదు. అయినా సరే మన జీవితంలో ఆయన కొన్ని అలౌ చేస్తాడు, జస్ట్ టు రిఫైన్ us, రైట్? టు మేక్ us closer to him. He allow few things. దానికి కూడా కావాల్సిన గ్రేస్ కూడా ఆయన ఇస్తాడు. రైట్? సో he is the one who sustains us. సో ఈ సమయంలో మన జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ ఈ పాట పాడుకుందాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షము నిలచి జయమిచ్చువాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యం. సర్వకృపానిధి, మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి, మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవము. మా దేవా, నీ ఆలోచనలెంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలెంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమను పొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యం.
ఎంతమంది నమ్ముతున్నాం మన లైఫ్లో ఆయనే స్థిరపరచువాడు, ఆయనే బలపరచువాడు, ఆయనే ఘనపరచువాడు. Someone asked me, దేవుడు ఏమైనా చేయగలంటే ఆయన ఇష్టమా అని. We need to understand the scripture in a right way, right? He is so sovereign that he used even our wrongs in our life to do good. So he is so sovereign. ఆయన అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. మనల్ని నరకం నుంచి తప్పించగలిగాడు. ఇంకా అంతకంటే ఏం కావాలి? మిరాకిల్, ద బిగ్గెస్ట్ మిరాకిల్ దట్ we could ever talk about or experience. So we might think మన లైఫ్లో వచ్చేవన్నీ Satan might bring the loss and everything, but as I said earlier, even Satan needs God's permission to do that. So he allows all the things to refine us to get closer to him. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, మేలైపోవును. ఏమైనా చేయగలవు కదము నీ నామము కుందుము. ఏమైనా చేయగలవు కదము మార్చగలవు నీ నామము Yes, Lord. Yes, Jesus, I believe that everything is possible to you, Lord Jesus. You're so sovereign, Lord. You're so powerful, Jesus. Prabha, Father, thank you once again for giving us this opportunity to sing praises to you, Father, for who you are. Prabha, for what you're doing in our life through all these trials and tribulations, Father, and helping us to believe nothing goes beyond your decision, Father. ప్రభా, నిన్ను దాటి ఏది వెళ్ళదేసేది. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ us once again this opportunity to praise and sing for you, worship, Lord, about your character, about who you are. I submit the rest of the session into your mighty hands, Father. In Jesus' name I pray. Amen. ప్రైజ్ ది లార్డ్ చర్చ్. అలాగే మనందరం కూడా ఈ యొక్క దినాన 40వ కీర్తన చదువుకుందాం, ప్రత్యుత్తరముగా చదువుకుందాం. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు స్టాండ్ వన్ మోర్ టైమ్. ఐ థింక్ అందరము కలిసి ఈ యొక్క కీర్తన చదువుకుందాం. 40వ కీర్తన ప్రత్యుత్తరముగా మొదటి 7 వచనాలు చదువుకుందాం. మొదటి వచనము నేను చదువుతాను, ఆ తర్వాత వచనం మీరు చదువురు. కానీ ఆ తర్వాత మన మధ్యలో ఉన్న బ్రదర్ నవీన్ వచ్చి ఈ యొక్క వాక్య భాగాలను 7 నిమిషాలతో పంచుకుంటారు. అలాగే మనందరము 40వ కీర్తన మొదటి 7 వచనాలు చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతున్నాను. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను.
నాశనకరమైన గుంటలో నుండి జగటుగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతము మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధములట్టుకు తిరుగులాడను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు నా ఎడల జరిగించిన ఆశ్చర్యకార్యములను, నా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పదగినట్టుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడెవడునూ ఒకడునూ లేడు. బలులైనను నైవేద్యములైనను నీవు కొరటలేదు. నీవు నాకు చెవులు విస్తరించి ఉంచున్నావు. దహన బలులైనను పాప పరిహార్థ బలులైనను నీవు గమనించలేదు. అందరము కలిసి 7వ వచనం చదువుకుందాం. అప్పుడు పుస్తకపు చుట్టూలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. అందరం దయచేసి కూర్చున్నాం. ఐ రిక్వెస్ట్ బ్రదర్ నవీన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ ద వర్డ్ ఫర్ నెక్స్ట్ 7 minutes. ప్రైజ్ లార్డ్ ఎవరీవన్. సో సామ్స్ 40 ఇప్పుడే చదువుకున్నాం కదా. సో కొన్ని వచనాలు ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. సో ఈ సామ్స్ దావీదు గారు రాసి ఉన్నారు. అండ్ ఈ సామ్స్లో మనం ఇప్పుడు చదువుకున్న దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే మన 2 sides మనం చూసుకోవచ్చు. ఒకటి దేవుని శిలువ సాదృశ్యం గురించి ఉంటుంది. రెండోది దావీదు మహాభక్తుడి యొక్క ప్రార్థన గురించి ఉంటుంది. మనం కొంచెం లోతుగా ధ్యానించుకున్నట్లయితే కొన్ని వచనాలైనా ఫస్ట్ వర్స్ మనం చూసుకుంటే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఇంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను. దావీదు భక్తుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు ఎట్లా మన ప్రేయర్స్ లేకుంటే మన లైఫ్స్ ఎట్లా ఉంటాయంటే, మనం ప్రేయర్ చేయగానే ఆన్సర్ వచ్చేయాలి, లేకుంటే మనం ఏదన్నా అనుకున్నప్పుడు మనకి జరగాలి, మనకది ఆ టైంలో మనకి ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. కానీ దేవుడు మనకేం చెప్తున్నాడు అంటే, ఆయన మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన జవాబు కోసం మనం కనిపెట్టుకుని ఉండాలి. ఎట్లా ఉండాలి అంటే సహనముతో ఉండాలి. వీ హ్యావ్ టు వెయిట్ విత్ పేషెన్స్, నాట్ లైక్ ఏ ఇమ్మీడియట్ యాక్షన్స్ ఐ నీడ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, కానాను వివాహం గురించి అందరికీ తెలిసి ఉంది కదా మనకి. కానాను వివాహంలో ఏం జరిగింది? ద్రాక్షారసం అయిపోతుంది అనుకున్నప్పుడు మరియా వచ్చి దేవుని దగ్గరికి వచ్చి ద్రాక్షారసము అయిపోతుంది, మీరు ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి? నా సమయము ఇంకనూ రాలేదు. సో మన జీవితాల్లో మన ప్రేయర్లో కూడా ఆయన సమయం వచ్చేంత వరకు మనం విసిగిపోవచ్చేమో, కానీ దేవుడు మన ప్రార్థన, ప్రతి ఒక్క ప్రార్థన, మనం ఎలాంటి వారమైనప్పటికీ, మన చేయి పనులు ఏదైనప్పటికీ, మన నడిచే నడత ఏదైనప్పటికీ దేవుడు మాత్రం మన గురించి సహనంతో ఉంటున్నాడు. అందుకే ఆయన రాకడ లేట్ అవుతుంది. మనం కూడా ఆయనకి ప్రార్థన చేయనప్పుడు సహనంతో ఉంటే, కానాను విందులో ఆ రోజు ద్రాక్షారసం అయిపోయిన తర్వాత వాటర్ని వైన్గా ఎలా మార్చాడో, మన జీవితాల్లో కూడా ఆశ్చర్యకార్యాలు, మెరాకిల్స్, మన జీవితాలు కూడా సాక్ష్య జీవితాలుగా ఆయన్ని కనిపెట్టుకుని ఉన్నప్పుడు జరుగుతాయి. అదే కదా మనకి ఫస్ట్ వర్స్లో చెప్పాడు, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకునేటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను. నా మొర ఆలకిస్తాడు అన్నది నమ్మకం కూడా ఉండాలి. కనిపెట్టుకుని ఉండటం ఎంత ముఖ్యమో, మన ప్రేయర్
దేవుడు మాత్రమే తీర్చగలడు అనే విశ్వాసంతో ఉన్నప్పుడు మాత్రమే మన ప్రార్థనలు వాటికి ఆన్సర్స్ కూడా వస్తాయి. సెకండ్ వర్స్కి వెళ్తే, నాశనకరమైన గుంట నుండి జిగట దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను. ఎలాంటి గుంట? నాశనకరమైన గుంట. ఎలాంటి ఊబి? దొంగ ఊబి. మన జీవితాల్లో చూస్తూ ఉంటాం కదా, మనకి ఈ పాపపు లేకుంటే సిన్ అన్నీ ఎట్లా ఉంటే భ్రమలో బతికిస్తూ ఉంటాయి. మేబీ మనం అదర్ కమ్యూనిటీస్లో అంటే వాళ్ళ లైఫ్స్ కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఎందుకు ఇట్లా ఉన్నాం, వాళ్ళు అట్లా ఉన్నారు. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ ఊబి లేకుంటే ఆ వరల్డ్లీ థింగ్స్ ఎట్లా ఉంటాయి అంటే భ్రమని కనిపిస్తూ ఉంటాయి. మనం ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాము. బట్ వాటి నుంచి మనల్ని పైకెత్తడానికి మన దేవుడు మన కోసం ఆయన రక్షణ కార్యము ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే జరిగించి ఉన్నాడు. ఫస్ట్ ఈ వాక్యం చదవక ముందు చెప్పాం కదా, 2 రకాలుగా మనం చూడొచ్చు. ఒకటి దావీదు యొక్క ప్రార్థన, 2 సిలువ సాదృశ్యం కింద. ఈ పాపపు ఊబిలో నుంచి మనల్ని కాపాడటానికే దేవుడు లేఖనం నెరవేర్చడానికి 2000 సంవత్సరాల క్రితం మన రక్షణను మనకు అందించటానికి దేవుడు ఆ రోజు సిలువ బలియాగం కోరాడు. కాబట్టి ఆ రోజు ఆయన సిలువ బలియాగంలో నుంచి మన పాపంలో నుంచి, మనం పడిన పాపంలో నుంచి మనల్ని పైకెత్తి ఆయన బండ మీద నుంచి పెట్టాడు. మన వాక్యం ప్రకారము బండ దేవునికి సాదృశ్యంగా ఉంది. మనం ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకొని ఆ నాశనకరమైన వాటిలో నుంచి మన రక్షణ మనకుందని మనం నమ్మి ఆయన బండ మీద ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వస్తామో ఆయన మనం ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఇప్పుడే కదా మనం పాట పాడుకున్నాం, బ్రదర్ కిరణ్ పాడాడు, స్థిరపరచువాడు ఆయన ఒక్కడే. ఏదైనా చేయగలడు. బట్ మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యము. బట్ మనం అంత విశ్వాసముతో నమ్మిక ఉంచి వెయిట్ చేసి ఆయన బండ మీద ఆయన రక్షణతో మనం ఉన్నామా లేదనేది మనల్ని పరిశీలించుకోవాలి ఈరోజు. థర్డ్ వర్స్కి వెళ్తే, తనకు స్తోత్ర గీతమగు కొత్త గీతమును ఆయన దేవుడు నా నోట ఉంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఫస్ట్ 2 వర్స్లో ఏముంది? ఫస్ట్ సహనంతో వెయిట్ చేయమన్నారు, రెండోది రక్షణనిచ్చాడు, మూడోది ఆయన మన దేవుడి మీద నుంచోపెట్టి ఆయనే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. థర్డ్ వర్స్లో ఏం చెప్తున్నాడు? ఎప్పుడైతే నీకు రక్షణ వస్తుందో, ఎప్పుడైతే నువ్వు దేవుని బండ మీద ఉంటావో అప్పుడు నీకు కొత్త జీవితం వస్తుంది. నీ జీవితం ఎప్పుడైతే కొత్తగా ఉంటుందో నీ నోట్లో కొత్త పాట వస్తుంది. ఎప్పుడైతే నీ కొత్త పాటతో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటావో అప్పుడు నీ జీవితంలో కొత్త ధనము, అంటే దేవుడు ఎట్లా అయితే మనల్ని చూడాలి అనుకుంటున్నాడో ఆ కొత్త ధనము మన జీవితాల్లో చిగురుస్తూ ఉంటుంది. సో దానిని దేవుడు నా నోట నుంచాను. సో ఎప్పుడైతే మనకి ఆ రక్షణ అనుభవం మనం కలిగి ఉంటామో అప్పటి నుంచి మన జీవితాలు కొత్తగా మారి ఉంటాయి. దానిని చూసి అనేకులు భయపడతారు. ఎందుకు? మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఫాలో అవుతూ ఉంటామో, ఎందుకంటే మనం మ్యాన్ ప్లీజర్స్ కాదు కదా, గాడ్ ప్లీజర్స్. ఎప్పుడైతే మనకి దేవుడు తోడుగా ఉంటాడో ఎవ్వరికి మనం భయపడాల్సింది ఎందుకు? మన దేవుడు నీతి గల దేవుడు. మన చేయ కార్యములు అన్నీ నీతిగా ఉంటాయి. అప్పుడు నువ్వు ప్రతి ఒక్క దాన్ని యథార్థంగా ఉంటావు. నీ హృదయంలో ఎటువంటి మాలిన్యం ఉండదు. సో ఎవ్వరికి నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు తప్పు చేసినా నీ దేవుడు నిన్ను రక్షించాడు. ఏ దేవుడు ఎవ్వరిని రక్షించలేదు, కానీ మన నిజమైన దేవుడు మనకి రక్షణనిచ్చాడు. అంతకంటే గొప్ప మిరాకిల్స్ ఉండవు. బట్ మన వరల్డ్ థింగ్స్ కోసం మనం ప్రేయర్ చేస్తూ ఉంటాం. బట్ దేవుడు ప్రేయర్ చేయమన్నాడు ఎట్లా? విశ్వాసముతో కనిపెట్టుకుని ప్రేయర్ చేయమన్నాడు. ఫోర్త్ వర్స్కి వస్తే, గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధములు తట్టు తిరుగువారైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. సో ఈ వర్స్ చూసినప్పుడు మేబీ మనకి అంటే చర్చ్లో అయితే దేవుని రక్షణ గురించి తెలుసుకునే వారు కానీ, ఆల్రెడీ రక్షణ అనుభవంలో ఉన్నవారు కానీ, రక్షణలో
రోజు రోజుకి పెరుగుతున్న వారు కానీ ఉంటారు. బట్ మనం బయటికి వెళ్ళినప్పుడు అనేకులతో మనం కలిసి ఉంటాం, రైట్? బిలీవర్స్ కావచ్చు, నాన్ బిలీవర్స్ కావచ్చు, విల్లింగ్ టు బిలీవర్ కావచ్చు, ఎవరైనా సరే. వారితో మనం ఉన్నప్పుడు ఎలా ఉండాలి? వారిని వారి గర్విష్ఠుల త్రోవను విడిచి, సో వాళ్ళలాగా మనం ఉండకూడదు, వాళ్ళ త్రోవలో మనం పడిపోకూడదు, వారితో సహవాసము ఎక్కువగా ఉండకూడదు. బట్ మనం ఏం చేయాల్సింది ఏంటంటే వారి కొరకు కనిపెట్టుకొని మనం ప్రార్థన మాత్రమే చేయాలి, కానీ వారి త్రోవలో మనం పడిపోకూడదు. అదే కదా మనకు ఫస్ట్ వర్స్లో ఇచ్చాడు. ఏమని ఏమని చెప్పారు? సారీ, సెకండ్ వర్స్లో గుంటలో నుండి జిగటగల దొంగ ఊపి. సో వారి త్రోవ ఎట్లా ఉంటుందంటే దొంగ ఊబిలాగా ఉంటుంది. సో ఎప్పుడు అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది వాళ్ళు చేయాల్సిన పనులు, లేదంటే వాళ్ళు చేస్తున్న పనులు. మనం మాత్రం వారి గురించి చేయాల్సిన పని వారిలాగా మారటం కాదు. మనం విశ్వాసులుగా ఉండి మనం చేయాల్సిన పని ఏంటంటే వారి గురించి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన మాత్రమే చేయాలి. యుద్ధము యెహోవాది, మనది కాదు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఫోర్త్ వర్స్లో యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. సో మనం మాత్రం అట్లా వెళ్ళకుండా యెహోవాని నమ్ముకుంటూ వారి గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఫిఫ్త్ వర్స్ చూసుకున్నట్లయితే, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యకార్యములు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పుకొని వాటిన అవి లెక్కకు మించినవి. నీకు సాటి అయిన వాడెవడనూ లేడు. సో ఈ వర్స్లో మనం చూసుకున్నట్లయితే ఆయన ఆల్రెడీ మనల్ని, ఐ మీన్ వీఆర్ నాట్ లైక్ ఏ జస్ట్ అలా వచ్చేయలేదు కదా, మనం చూజన్, మనం అందరం దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన బిడ్డలం. సో ఆయన ఏమంటున్నాడు? నీవు నా ఎడల జరిగించినవి ఆశ్చర్యకార్యములు. సో ఆల్రెడీ మన బర్తే దేవుడిచ్చిన మెరాకిల్. ఎందుకంటే కొన్ని వేల కణాలలో మనల్ని ఆయన చూస్ చేసుకొని అద్భుత రీతిగా ఈ లోకానికి మనకు తీసుకొని వచ్చి, ఆల్రెడీ మన ఆశ్చర్యకార్యంలో మన పుట్టుక ఒకటైతే, రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ క్రిస్టియన్ లైఫ్లో ఉండాల్సింది రక్షణ. ఆల్రెడీ ఆయన మనకి ఆశ్చర్యకార్యములు చాలా చేశాడు. బట్ ఇంకను మనం ఇక్కడ జీవించి ఉన్నంత కాలము ఆయన మనకు ఆల్రెడీ ఆశ్చర్యకార్యములు చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన తలంపులు నీలాగా నాలాగా ఉండవు. ఆల్రెడీ అవి బహు విస్తారములు, అంటే మనం లెక్కించలేము. మన ప్రేయర్స్ మేబీ నాకు ఈరోజు H1 కావాలి లేకుంటే ఇట్లాగే ఉండొచ్చేమో, కానీ దేవుడిని పాత ఆల్రెడీ సెట్ చేసి ఉన్నాడు. మేబీ గ్రీన్ కార్డ్ సిటిజన్ ఇవ్వాలని ఆయన ఆశపడుతుంటే మనం మాత్రం ఎక్కడ ఉన్నాం? F1, నాకు OPT అప్రూవ్ అయితే చాలు, లేదంటే OPT ఎక్స్టెన్షన్ ఉంటే చాలు. సో మనకు అవసరమైనవి మనం ప్రేయర్ చేయాలి. బట్ దేవుడి ప్లాన్స్ ఎట్లా ఉన్నాయి? బహు విస్తారములు. మనం వాటిని ఎలా కనీసం మనం లెక్కించలేం. ఏమని రాస్తుంది అక్కడ? వాటిని వివరించి చెప్పదనుకొంటినా అవి లెక్కకు మించినవి, నీకు సాటి అయిన వాడెవడనూ లేడు. అట్లా ఆయన సామెతల్లో ఉంటుందన్నమాట. సో మనం అట్లీస్ట్ మనం ఈ సాగర తీరాలు ఉంటాయి కదా, నది కానీ ఓషన్స్ కానీ, అట్లీస్ట్ మనం పిడికలతో ఇసుక పట్టుకొని కూడా మనం లెక్కించలేము. అట్లాంటిది దేవుడు ఎట్లా, అట్లీస్ట్ మనం అవే లెక్కించలేము. దేవుని గురించి లేకుంటే దేవుడు చేయబోయే అద్భుత కార్యాల గురించి మనం కనీసం వాటిని ఊహించను కూడా ఊహించలేం. నా జీవితంలో ఇది జరిగింది అనేది. సో ఆరోది కానీ చూసుకున్నట్లయితే, బలులైనను నైవేద్యములైనను నీవు కోరుకొనుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలునైనను పాప పరిహార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. బలులు నైవేద్యాలు మన దేవుడు ఎప్పుడూ కోరడు. అంటే నేను ఇది చేస్తేనే, లేకుంటే ఈ అర్పణ ఇస్తేనే ఇది చేస్తాను, లేకుంటే బలులు అర్పిస్తేనే నేను చేస్తాను అనేది లేదు కదా. సో కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆల్రెడీ ఆయన బలి అయిపోయింది. మనం ఏం చేయాలి? మన హృదయాలను మాత్రమే అర్పించాలి. మనం చాలామంది అనుకుంటూ ఉంటాం, నేను ఇంత ఇచ్చాను, లేకుంటే దేవుడి గురించి ఇంత చేశాను, లేకుంటే నేను ఈరోజు ఇంత కానుక వేశాను. అవన్నీ మనం చేసినవి కాదు. ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చిన దాంట్లో నుంచి
మనం ఇస్తున్నాం, బట్ ఆయన కోరుకునేది అది కాదు. మన హృదయం ఎప్పుడైతే దేవునికి అర్పిస్తామో, ఆయన గురించి ఎప్పుడైతే మనం ఆయన కోరుకున్నట్లు మనం జీవిస్తామో, ఆయనలాగా మనం ఎట్లా నడుచుకుంటామో, ఆయన వలె మనం పోలికతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు. ఇంకోటి ఏం చెప్పారు? నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఒకటేమో దేవుని హృదయం కోరుకుంటున్నాడు, రెండోది ఆ హృదయం అట్లాగే కంటిన్యూ అవ్వాలంటే దేవుడు మనకు ఆల్రెడీ ఒకటి నిర్మించాడు. అంటే మన బాడీలో పార్ట్స్ అన్నీ కూడా దేవుడు దాని ప్రకారమే ఉన్నాడు. మన చెవులు ఏం చేస్తాయి? అన్నీ వింటాయి. బట్ దేవుడు ఏమంటున్నాడు? ఆయన మాటలు వినమంటున్నాడు. మనం 5 తప్పితే మిగిలిన అన్నీ వింటాం కదా. మనం 24 అవర్స్ ఇచ్చారు కదా దేవుడు. ఎన్ని అవర్స్ మనం ఆయన మాటలు వింటామో, అది వదిలేస్తే చర్చ్కి వస్తాం కదా. చర్చ్కి వచ్చి మనం ఎంత అంటే మన 100% మన చెవులు ఓన్లీ దానికే వినియోగిస్తామా? ఈవెన్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్, పాప వచ్చిన తర్వాత మేబీ 50% కూడా, లేకుంటే ఒక 70% కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండదేమో. బట్ ఆయన అది కోరుకోవట్లేదు కదా. నువ్వు ఎక్కడున్నా సరే నీ చెవులు దేనికి? దేవుని మాటలు వినటానికి. నేను మిగిలిన వర్స్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన మొత్తం చెప్తుంది, నువ్వు ఎలా ఫెయిత్గా ఉండాలి, ఎలా నీ రక్షణ మారు మనసులో ఉండాలి. అలా ఉన్నప్పుడు నీకు ఏదైనా సరే సాధ్యమని ఉంది. సో ఇంతటితో వాక్యాన్ని ముగిస్తుంది. థ్యాంక్స్ అన్న అవకాశం ఇచ్చింది. ప్రైజ్ గాడ్ అమ్మ. అలాగే మనందరం కూడా ఈ సమయంలో మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుంచి 35 వరకు చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుంచి 35 వరకు మన మధ్యలోనే సిస్టర్ ఒఫీలియా గారు వచ్చి చదివి వినిపిస్తారు. అలాగే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 నుంచి 34 వరకు సిస్టర్ గీత వచ్చి చదివి వినిపిస్తారు. మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుంచి 35 వరకు సిస్టర్ ఒఫీలియా వచ్చి చదివి వినిపిస్తారు. ఆ తర్వాత రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 నుంచి 34 వరకు సిస్టర్ గీత వచ్చి చదివి వినిపిస్తారు. కొత్త నిబంధన పాఠంగా మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుంచి 37 వరకు. మార్క్ చాప్టర్ 7 31 to 37. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాణి ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహంలో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు, ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు, చెవిటివాడు వినునట్లుగాను మూగవారు మాట్లాడునట్టుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. దేవుడి కొద్ది వాక్యమును దీవించునుగాక. అలాగే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 నుంచి 34 వరకు చదువు. Romans 8:31 to 34.
What then shall we say to these things? If God is for us, who can be against us? He who did not spare his own son, but delivered him up for us all, how shall he not with him also freely give us all things? Who shall bring a charge against God's elect? It is God who justifies. Who is he who condemns? It is Christ who died, and furthermore is also risen, who is even at the right hand of God, who also makes intercession for us. థ్యాంక్ యూ సిస్టర్. అలాగే మనందరం కూడా టెస్ట్ మనీస్కి ఫెలోషిప్ హాల్లో కొంత టైం ఇద్దాం. నవ్ ఐ రిక్వెస్ట్ పాస్టర్ నథానియల్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Good morning. Good morning. How's everyone doing? Good. All right. Well, we just want to talk this morning and just encourage ourselves in the Lord and talk on cultivating community. And so we all are part of this awesome community here at Rise and Shine Fellowship. And the Bible gives us lots of great pointers on how to cultivate that community and just cultivate that love that we have in Christ. And, Jesus, he really encourages us in John 13, I believe it's 35, he says, "By this will all men know that you are my disciples indeed, if you have love for one another." And so he talks about having love in the body of Christ, right? We have to love one another. And, if you know me, I often love to talk about witnessing to the lost, right, and reaching out. But really, we have to have a love for one another before we can reach out and have something to give, right? Because if we don't have love amongst ourselves, then we really don't have what it takes to spread that love. John, in 1 John, he tells us that this is the message you've heard from the beginning: love one another. So we are spreading this message of love, right? And we're spreading love. That's what our goal is. It's so simple, but we can miss it if we don't focus on it. And so God tells us to love. And what is love? I always say love is seeking the best for others. And love, we see, is having a nurturing and cherishing other people. What you cherish is what you love, right? And so God wants us to love one another. And where does this come from? The Bible shows us in the Trinity. We see Father, Son, and Holy Spirit. Well, he's been around forever, right? God's eternal. And he's always had relationship within himself. And so he creates us in his image. And so he creates us as relational beings to relate to him and to relate to one another in this beautiful way. And so seeking the best, cherishing one another is so awesome. This is the message. There's no other message. We can go home now, right? Oh, no. Okay, so we want to just go over 9 characteristics of what it means to have just cultivating a community. And the first one is authenticity. We got to be authentic people, right? We got to be real. Can't be fake. Can't put on a show. There was a bank robber in Texas, Pepe Rodriguez, during the founding, when Texas was being settled. And Pepe Rodriguez was coming over from Mexico. He would come in and he would rob banks in Texas and run back over. And finally, the police and the Rangers were having a hard time catching. They were embarrassed. They couldn't do anything. And so Pepe Rodriguez was in a bar one time, and the Rangers, the police, they decided to cross the border illegally, right, into Mexico and try to capture him. And so they go and they find him in a bar, and they say he only speaks Spanish, so they couldn't talk to him really. They're speaking English, and so they speak through the bartender. They get the bartender to translate for him, and they says, "Tell Pepe
that we're going to shoot him right now if he doesn't tell us where the money is. And they're pointing their guns at him, and now he's shaking in fear, and he's like, okay, the money. He speaks back to speaks to the translator through the bartender, and he tells him, the money is, you go to the well, and from the handle you go 17 stones down, and behind that stone I hid all the money. And so he's shaking in fear, and the bartender, he decides not to translate what was said. He says, Pepe says, you guys are no good, lousy guys, and I'm not going to do anything. I'm not afraid of you. And so he tells him to translate, or he tells him that in English. And so the bartender had some ulterior motives here, to be inauthentic, right? To be not real, to be fake, and to try to get some money, try to get rich, right? And so we have lots of reasons maybe not to be authentic. Maybe we're afraid of what people will think of us, or maybe we're inauthentic because we want to keep a good reputation. We want others to think well of us. We want others to maybe think we're smart. I know when I was in Bible college, at some points I'm going to learn all this stuff. I'm going to read all these books, and I'm going to do all this. And it really just put a pressure on me, something on me, and it was just too much, And so I realized that I was trying to learn a lot so that I could impress others, right, with all this knowledge and be so smart. But I realized that, if I'm going to learn something, I should learn it because I want to help. I want to be a blessing. And so then that takes the pressure off, and I just have to, take on God's yoke, right? And just do what I can, and do your best. And so just to be authentic. God wants us to be authentic. Jesus died on the cross so that we don't have to have all this pressure. We can take all the pressure off. He's going to help us. He's going to make us complete and whole. And we can just be ourselves and be authentic. And so we got this couple scriptures just reference here. Now, I tried to, in this with all these different points, to relate them all to in Matthew 23. Matthew 23 is Jesus giving all the woes to the Pharisees. And he's telling the scribes and the Pharisees, you're hypocrites and you're doing all these things. And so chapter 23 is like telling us what not to do, okay? So we got the example of what not to do, and then we got the Bible telling us what to do, right? And so in chapter 23, in verse, I believe it's 3, he says, therefore, whatever they tell you to observe, that observe and do. But do not do according to their works, for they say and do not do. All right? And so, that's the next one here. I want to go, I guess it's let's see. Here, come back the next slide there for me if you could. Yeah, this one, yeah. Oh, 20, okay, it is verse 3, okay. All right, so, therefore, whatever they tell you to observe, that observe and do. And so we got to be authentic. Being authentic is another way we could say have integrity. And integrity is when we think, say, and do all the same thing, right? So there's no falseness about us, right? And so here the Pharisees are doing the opposite here. They're telling us to do one thing and not doing it themselves. And so it's not a whole. They're not authentic. And then in 1 John it says, 1 John 1:7, he says, walk in the light as if we walk in the light as he is in the light, then we have fellowship with one another, and the blood of Jesus cleanses us from all sin. And it says if we say we have not sinned, then we make him a liar, and the truth is, or he talks about sin there. So the point is, he says if we have fellowship with one another, we'll have fellowship with one another if we walk in the light. We walk in truth, right? We walk in reality. And so God tells us to walk in truth. And then we have mutuality. The next one, in a good fellowship, we got to have mutuality. And that is
doing, if I only ask for things from somebody and never give anything, is not mutuality. There's only taking, right? On the other side, you can have somebody who only wants to give. I have all this, and I'm so big, and I'm so great. Like, I'm just going to give this and this, but they never want to receive anything. Maybe that's prayer. Maybe we only give prayer, or maybe we only receive prayer. And anyway, there should be a mutuality in our relationships, a giving and a taking of whatever it is in our relationships. And so the Pharisees, in verse 4, Jesus says to them, "For they bind heavy burdens, hard to bear, and lay them on men's shoulders, but they themselves will not move them with one of their fingers." And so it's not mutual. They're telling everybody else to do stuff, but they won't help out in any way themselves. And so they're not having a mutual relationship. And so it tells us in Romans 12:10, tells us what to do, right? Romans 12:10 here. I know there used to be a cartoon with Elmer Fudd, and I think it was Donald Duck or something, and they were fighting, and they're saying, "Don't do any of this, and don't do any of that. Don't do any of this, and none of that." And so the Pharisees kind of give us the don't do this and don't do that. It's so funny. Okay. So Romans 10. Let me grab this real quick. Romans 12:10 here. All right. Romans 12:10 says, "Be kindly affectionate to one another with brotherly love, in honor, giving preference to one another." And so it says to one another, right? And so there's over 50 scriptures in the New Testament that say to love one another, right? And so one another, we got to do both sides. Now we can only control ourselves, right? But in our fellowship, we want to have those mutual relationships. We want to make sure we're doing our part. All right, next one we have sympathy. We want to have sympathy for one another. Friday, my wife's car battery died, and it took a while to figure out what was wrong. We just got it a year and a half ago. It's brand new. How can the battery die already? And so I was dealing with all that, trying to get it going, and taking the battery out, taking it to the place that they charged it up, and now the car's in the shop, and they're going to probably give us a new battery. It's still under warranty. Anyways. So the point is, I was dealing with all that, and it was great to be able to go. I work with my dad at a print shop, and it was great to be able to go to him and talk to him about it, right? And he shows sympathy. He understands. He's helpful, and I had to take off a couple hours of extra work. And anyway, so there was sympathy, and it's so great to have somebody else to talk to, right? And to talk about life and their struggles. So in a great fellowship, we got to have sympathy for one another. Let's just keep going here. Let's go to the next one, mercy. Mercy is so important. Mercy is giving people what they don't deserve, right? And so in life, we're going to find that people mistreat us. People do us wrong. And but we love because God's loved us. We want to give mercy. And Colossians 3:13 is a powerful verse that reminds us of this. And let's just let God's word remind us. 3:13, it says, "Bear with one another and forgive one another. If anyone has a complaint against another, even as Christ forgave you, so you must do." And so to me, the great thing here is that we can do it. We can forgive and let people go. And when we forgive, it means that not that we don't, that we trust them, but that we love them. We still want the best and are seeking the best for them. Maybe that's tough love in some situations, right? But our heart is right to love them. We're spreading this message of love, and we can't let any enemy or anyone stop us from walking in that love. Even Jesus on the cross, all the sayings on the cross, he still was speaking love. Take care of my mother, John, and Father, forgive them, for they know not what they're doing. And so
we have this grace. God wants to give us this grace to walk in that love no matter what. And so he tells us to be people of mercy. And the amazing thing is he will enable us to do it. I've seen people do me wrong, and God show up and take care of me, take care of financial needs, when other people stole or did something that was wrong towards me. And so God is enabling us to do these things. So this is awesome. I know the story. There's a story with Leonardo da Vinci. Leonardo da Vinci, he painted the fresco, the Last Supper scene of Christ. And as he painted it, he was having a argument with a guy, a very fierce argument. He hated the guy, and so he painted his face on Judas, and he wanted everybody was going to know this. Everybody knows this guy, and he wanted to shame him, and so he wanted to put his face on Judas, right, and try to get even with him. And so he painted that. And it actually took him 4 years to make the painting, and part of the process was that he couldn't finish the painting. He tried so hard to paint Christ, and it was never right. It was never good. He was never satisfied, and he realized that he needed to forgive the guy that had hurt him, and then he was able to paint the face of Christ in the fresco there. And so that's the story that we're told about Leonardo da Vinci. We can't look in the face of love and paint the face of love, if we haven't forgiven. And so that's a great reminder from that story. All right, next one. If we have a great fellowship, we got to have honesty. We got to be honest with one another. There was a girl who had a little bunny, and there was a guy who lived next door to him. The girl's name was Bonnie, and so Bonnie had a bunny. But one day, this guy next door, he has a cat, and his cat walks in with this bunny. He recognizes it. Oh, this is the girl next door's bunny. Oh, this is terrible. What am I going to do? Man, this bunny was all dirty and chewed up, and he decides he's going to wash the bunny. He takes the bunny from the cat, and he puts it in the sink and begins to wash it and make it look nice. And then he gets the blow dryer, and he blows dries the bunny and fluffs it up, makes it look good, and then he puts it back in the cage of the girl. The next morning, he hears a commotion outside, and there's a bunch of people over there looking in the cage at the bunny. So like a good neighbor, he goes, I'm going to go over there and see what's going on. And he walks over there, and he asks, so what's going on? What's all this? They go, it's a miracle. Yesterday we buried the bunny because he was dead. And now it's back. It's in the cage. Look at there. and so lying and not telling the truth and trying to trick the people made the problem worse, right? And so we got to be honest with one another. And sometimes, we may not feel like being honest. Maybe something we don't want to deal with comes up. But God calls us to be honest people. And, Ephesians 4:15, it says, speak the truth in love, right? Got to speak the truth in love. We don't need to be harsh with the truth. We don't need to be hard on people. Sometimes it's hard to be honest, especially if we have to confront somebody that's doing something wrong, or we have to have a hard conversation about something. But the Bible gives us the secret here. He says, speak the truth in love. And so with love and care in our hearts, we go and we want to talk to the people about what needs to happen in that situation. So if we want to have a good fellowship, we got to be honest with each other and work with each other. Instead of just sometimes in groups, we just want to pretend the issue is not there, and we don't want to deal with it. But if we're having a good fellowship, we want to make sure we deal with the situations and are just honest and upfront with each other. All right, let's look at the next one here, humility. All right, so humility is so important.
going back to the story of Leonardo da Vinci, he actually, when he was almost finished with the painting, he had some of his friends were looking at it, and one of them was like, "Wow, that's amazing! I love it. This is an incredible painting. Look at that! Look at that silver cup there. It just pops the thing, and it makes it look so beautiful." And Leonardo da Vinci got so mad. He's like, "What? The cup?" And so he went right away and he blotted out the cup. He says, "The painting has got to focus on Christ. Christ has got to be the focus of this painting. It can't be the cup." And so he got rid of the cup. And so in our lives, right, we have to make Christ the focus and to walk in his love and to serve him. It has to be our focus. And if we'll do that, right, then that'll be awesome, right? That'll be what God has for us. And that'll be humility, right? Humility is knowing who you are and knowing who you're not, right? We have to, the Bible says, to each one has been given a measure of faith. And we have to step out in the area that we have faith in, the areas that we believe that we can make a difference in, and go for it, right? And so we start where we are, and we build, and we grow, and we keep going. And so humility is not, thinking less of yourself, but thinking of yourself less. It's thinking of yourself, you're thinking of others to serve them, right? And that's because we know that we've been designed and created to serve. You know, when I started in children's ministry, I was at Christ for the Nations Church, just going to Bible college, and I had never done any kind of children's ministry. And they asked me to drive the bus. We were picking up kids in the neighborhood whose parents didn't go to church, and they would bus them in, and we'd have a kids' church for them. And I never helped out or did anything like that. One day they said, "Will you do it?" I said, "Oh yeah, sure." So I started doing it, and through that I discovered, hey, this is great, and I haven't stopped doing kids ministry since, right? And so, but it all come through being willing to serve, right? Sometimes in the body of Christ we don't find the ministry or the thing that maybe that we're good at or God has called us to. Well, we can't find it out if we're alone or we can't by ourselves, right? We got to be part of the community and be humble and be willing to serve, right? And so as we do those things, God shows us and he reveals to us what we can do. So that's so awesome. And the next one, in a good community, we want to have courtesy. Courtesy. All right? And so we want to be courteous to one another. And this involves the aspect we're thinking here. It's time. All right, yeah. And so, yeah, courtesy, and then the next last two are confidentiality. So we gotta not what can we say? We gotta not blab something that somebody has told us and so we can build trust, right? And the last one is frequency. We gotta spend time together. And so let's just say a word of prayer and just ask God to help us in these matters. All right, worship you, God. Lord God, we just thank you for this time, Lord. We thank you, Lord, for allowing us to just meet this morning and think of your word. And we just thank you, Lord, that you are the body, that we just celebrate you dying on the cross for us today. And we celebrate you making us the spiritual body of Christ here on earth. And God, we want to just have a great fellowship. And so, God, we just pray in your grace as you would just help us to know each other and know how to just love one another in this fellowship, Lord. We just thank you that you've already done it, you're doing it, and we just pray that you continue to do greater things here amongst us and in us and through us. And God, we just praise you, Lord, and thank you for your body. In Jesus' name, amen. థ్యాంక్ యూ పాస్టర్. అలాగే మనందరికీ కూడా ఈ యొక్క దినాన 10:45 కల్లా మనం ఇక్కడి నుంచి వెకేట్ చేయాల్సి వస్తుంటుంది. మనందరం కూడా లెట్స్ ఆల్ ఆఫ్ us టేక్ దిస్ పార్ట్ ఆఫ్ కమ్యూనియన్. అందరం కూడా ఫెలోషిప్ హాల్కి వెళ్ళినట్లయితే
మనము కొంచెం సేపుడు ప్రార్థనలో గడిపి ఆ తర్వాత మన అందరము కలిసి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. అందరం కూడా కమ్యూనియన్ ఎలిమెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చుండగా ప్రార్థనలో ఒక నిమిషం మనం ఎగ్జామిన్ చేసుకుందాం. అందరం కూడా లెట్స్ ఆల్ ఆఫ్ అస్ యాజ్ యూ ఆర్ టేకింగ్ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనియన్, లెట్స్ ఆల్ ఆఫ్ అస్ ఎగ్జామిన్. వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేసే అయిపోగానే వెంటనే మనందరము కలిసి మనము కమ్యూనియన్ కలిసి తీసుకుందాం. అలాగే మనందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన ఇచ్చిన ఆ యొక్క శరీరం రక్తాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:23 నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్య భాగం తెలియపరుస్తుంది. మన కోసం ఆయన ఇచ్చిన యొక్క శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనందరము కలిసి ఈ యొక్క రొట్టె ముక్కను తీసుకుందాం. అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఆయన ఇచ్చిన శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అందరము కలిసి ఈ యొక్క రొట్టె ముక్కను తీసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కలవరి సెలవులో మనందరి కోసం సమస్త మానవాళి కోసం ఆయన ఇచ్చిన యొక్క రక్తాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన ఇచ్చిన ఆ యొక్క పరిశుద్ధ రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనందరము కలిసి ఈ యొక్క ద్రాక్ష రసాన్ని తీసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ఫాదర్. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్తమైన దేవానికి స్తోత్రం నాయన. మా అందరి కోసం తండ్రి ప్రభా ఆయన ఆ యొక్క కలవరి సెలవులో తండ్రి నువ్వు ఇచ్చిన శరీరము రక్తాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన నువ్వు చూపిన ప్రేమకే వందనాలు తండ్రి. ఆయన యొక్క గొప్ప ప్రేమకే వందనాలు తండ్రి. నీకే స్తుతి మహిమ ఘనత వందనాలు తెలియజేస్తూ ఆ యొక్క ప్రేమను మేము తెలియపరిచే బిడ్డలుగా మేము ఉండడానికి మాకు సహాయం దయచేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసు నామములో యొక్క ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అలాగే మనందరం కూడా ఇక్కడి నుంచి ముగించుకొని మనము ఆ డోర్ నుంచి ఫెలోషిప్ హాల్కి వెళ్దాం. చివరిగా మనం చివరి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ఆ తర్వాత అందరం కూడా ఫెలోషిప్ హాల్కి వెళ్ళి మనం ప్రార్థన చేసుకోవచ్చు. మహోన్నతుడ, సర్వాధికారి, నీకే స్తోత్రం తండ్రి. ప్రభా మా అందరినీ కూడా తండ్రి భారతదేశం నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు తండ్రి. ప్రభా నాయన మా యొక్క భారతదేశంలో తండ్రి ఈ యొక్క దినాన్ని తండ్రి ప్రభా నాయన ఆ యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటుండగా తండ్రి ప్రభా నాయన మా అందరికీ తండ్రి ప్రభా నీవు ఇచ్చిన యొక్క ఫ్రీడమ్ని బట్టి వందనాలు తండ్రి. అలాగే తండ్రి ప్రభా ప్రతి ఒక్క తండ్రి ప్రభా నాయన దేశంలో ఉన్న అధికారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటాం. మా యొక్క స్వాతంత్రం కోసం తండ్రి పోరాడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా యొక్క భారతదేశం తండ్రి ప్రభా నాయన ప్రభా క్రీస్తుని నమ్ముకునేలాగా నాయన సహాయం అనుగ్రహించండి. అనేకమైన తండ్రి ప్రభా నాయన మొత్తం మొదలు ఉన్నా కానీ తండ్రి ప్రభా అందరూ కూడా తండ్రి నీ యొక్క ప్రేమని కనుగొంటూ తండ్రి నీ యొక్క ప్రేమని ఎక్స్పీరియన్స్ చేస్తూ నీ యొక్క ప్రేమలో ఉన్న శక్తిని వాళ్ళు పొందుకోవడానికి సహాయం దయచేయండి. అలాగే తండ్రి ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఈ యొక్క దినాన ఏ యొక్క అవసరతతో వచ్చి ఉన్నారో ఆ యొక్క ప్రతి ఒక్క అవసరతను యేసు నామములో తీరేలాగా సహాయం దయచేయండి తండ్రి. మా అందరికీ తండ్రి ప్రభా ఈ విధంగా తండ్రి ఉదయకాల సమయంలో ఆరాధన చేసుకోవటానికి ఇచ్చిన ఈ యొక్క స్థలాన్ని బట్టి పాస్టర్స్ని బట్టి ఆయన యొక్క ప్లేస్ని బట్టి నీకే వందనాలు తెలియజేస్తూ తండ్రి మా అందరినీ కూడా తండ్రి ఆత్మీయంగా ప్రతి ఆదివారము బలపరచమని స్థిరపరచమని ఆయన నీ యొక్క నామాన్ని మేము హెచ్చించేలాగా మహింపరిచేలాగా మాకు సహాయం దయచేయమని తండ్రి. కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క జాబ్స్ని తండ్రి నీవే భద్రపరచండి. జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. అమెరికా తండ్రి ప్రభా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వారిని కాబట్టి కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకు సమాధానం ఏర్పరుస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మా అందరి యొక్క కుటుంబాల్లో కూడా తండ్రి ప్రభా నీవే సంతోష సమాధానాలు ఇస్తున్నందుకు వందనాలు తెలియజేస్తూ అనారోగ్యతలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచమని మా ప్రియుడు రక్షకుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.
మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని అన్ని సహవాసం మనందరితోనూ ఇప్పుడు నిలబడును గాక. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందరికీ కూడా లెట్స్ ఆల్ ఆఫ్ us మీట్ ఇన్ ద ఫెలోషిప్ హాల్. అందరం కూడా త్వరగా ఇక్కడి నుంచి వెకేట్ చేసి లెట్స్ ఆల్ ఆఫ్ us క్విక్లీ మూవ్ ఇన్ టు ద